నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. కృత్రిమ స్పర్మ్ ఎలా తయారు చేస్తారు? ఐఎంఎస్ఐ టెక్నిక్ వల్ల లాభాలేంటి? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లక్షణాలేంటి? పిండంలో జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని ఎలా తెలుసుకుంటారు? కీ హోల్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా? స్టాగ్ హార్న్ స్టోన్ అంటే ఏమిటి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్. నమస్కారం. కృత్రిమ స్పర్మ్ ఎలా తయారు చేస్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక అవయవం దెబ్బతింటే దాన్ని కృత్రిమంగా తయారు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, కొత్త కిడ్నీ ఇవ్వాలంటే ఎవరైనా మనిషి ఇవ్వాలి, కానీ అది ల్యాబ్లో తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతవరకు సఫలీకృతమైనాయి. అయితే క్లినికల్ యూజ్ రావడానికి ఇంకొక 3-4 ఇయర్స్ పట్టచ్చు. అలాగే చిన్న చిన్న అవయవాలు కూడా తయారు చేస్తున్నారు. ఉదాహరణకు హార్ట్ ఉంది, ఆర్టిఫిషియల్ హార్ట్ తయారు చేస్తే మనిషి డొనేట్ ఎలాగో చేయలేడు. ఎందుకంటే కిడ్నీ అని కనీసం 2 కిడ్నీస్ ఉంటాయి, ఒక కిడ్నీ ఇచ్చేసినా ఇంకొకటి బాగానే ఉంటుంది కాబట్టి బతికిపోతారు. అయితే ఒక స్పర్మ్ తయారు చేయడం ఎలా, ఎవరికి అవసరం అవుతుంది అంటే కిడ్నీ ఉదాహరణకు ఎవరికైనా స్పర్మ్స్ లేవనుకుందాం, కౌంట్ 0 ఉందనుకుందాం. అలాంటి వారిలో మరి డోనర్ని తీసుకోవడమా లేకపోతే అతన్ని తయారు చేసే ప్రక్రియ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా, తన యొక్క సొంత జన్యు పదార్థంతో బిడ్డలు కలగాలని. బయట వాళ్ళకంటే కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నాదే తీసుకునే ప్రయత్నం చెప్తుంటారు. దాని పర్యవసానంగా మరి ఎక్కడిని తయారు చేస్తారు అంటే మనకు స్టెమ్ సెల్స్ ఉన్నాయండి బాడీలో. స్టెమ్ సెల్ అంటే ఏంటి అంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్. మనకు బోన్ మ్యారోలో అంటే లాంగ్ బోన్స్ ఉన్నాయి, మనకు కాలు లేకపోతే షోల్డరు, వాటి ఎండ్లో బోన్ మ్యారో అని ఉంటుంది. అందులో సెల్స్ ఉంటే అడల్ట్ స్టెమ్ సెల్ అంటారు. అంటే ఒక 25-30 ఇయర్స్ పర్సన్ కూడా బోన్ మ్యారోలోంచి సెల్స్ తీసుకొని వాటిని మనకు అవసరమైన కణాలుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఎలా చేస్తారు ఇక్కడ చూద్దాం. తద్వారా ఒక ఆర్టిఫిషియల్ స్పర్మ్ తయారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతని టెస్టిస్ నుంచి స్పర్మ్ రాలేదు, మన బాడీలో ఉన్న ఇతర ప్రదేశాల్లోంచి స్టెమ్ సెల్ అనేది ఏంటి చూద్దాం. అన్డిఫరెన్షియేట్ అంబిలికల్ కార్డ్ నుంచి కూడా దొరుకుతాయండి. 2 రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్ అంటాం. మనం పుట్టగానే మనకు పేగుబంధం అంటాం, ఇది ప్లాసెంటా, తల్లి నుంచి కనెక్ట్ చేసేటువంటి అంబిలికల్ కార్డ్. అది కట్ చేస్తారు ఎందుకంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్న తర్వాత. కట్ చేసినాక బిడ్డ వేరవుతుంది, ఈ అంబిలికల్ కార్డ్ని పారేస్తారు. కానీ అలా కాకుండా ఇందులోంచి కొంత బ్లడ్ ఉంటుందండి, 50-70 ml ఉంటుంది. దాన్ని మెల్లగా స్క్వీజ్ చేస్తారు. ఎలాగైతే దీన్ని పారేయకుండా ఇందులో సెల్స్ స్క్వీజ్ చేసుకుంటే అందులో స్టెమ్ సెల్స్ ఉంటాయి. వాటిని దాచిపెట్టుకోవచ్చు. ఎన్ని రోజులు దాచిపెట్టుకోవచ్చు అంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దాచిపెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్స్ని మనం సెపరేట్ బ్యాంక్స్ ఉంటాయి, వాటికి కార్డ్ బ్లడ్ బ్యాంక్స్ అని ఉంటాయి. నార్మల్ అందరికి బ్లడ్ తెలుసు, మనం బ్లడ్ డొనేషన్ ఇస్తాము, ట్రాన్స్ఫ్యూషన్ కోసం తీసుకెళ్తాము. కానీ అంబిలికల్ కార్డ్లో ఉండేటువంటి ఈ బ్లడ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో ఉండే సెల్స్ కొన్ని కోట్లు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆ బిడ్డకు అవసరం అయితే, ఉదాహరణకు క్యాన్సర్ వచ్చింది, దాన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, ఈ సెల్స్ని మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే అంబిలికల్ కార్డ్ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది ఈ మధ్య. ఒక బిడ్డది కనుక అంబిలికల్ కార్డ్ బ్లడ్ తీసుకుంటే ఒక యూనిట్ వచ్చింది అనుకుందాం, దీన్ని దాచిపెడతారు. కనీసం 20 సంవత్సరాల వరకు దాచిపెడతారండి. 20 సంవత్సరాలు కలిపి 70,000 ఛార్జ్ చేస్తారు. మోస్ట్లీ ఈవెన్ క్యాన్సర్స్ కానీ లింఫ్ నోడ్ మాసెస్ కానీ వస్తే 20 years లోపు వస్తాయి. ఒకవేళ ఆ సమయానికల్లా అవసరం లేదనుకుంటే దాన్ని డిస్కార్డ్ చేయొచ్చు, లేదా కంటిన్యూ చేయాలంటే కూడా చేయొచ్చు. ఏ కుటుంబంలో అయితే క్యాన్సర్స్ ఉన్నాయో, ల్యూకీమియాస్ ఉన్నాయో, బ్లడ్ క్యాన్సర్స్ కానీ లేక లింఫ్ నోడ్ క్యాన్సర్స్ కానీ, మెడ దగ్గర కానీ పొట్టలో కానీ గడ్డలు తయారవుతాయండి. అలాంటి వాళ్లకు తప్పనిసరిగా ఈ అంబిలికల్ కార్డ్ బ్లడ్ బ్యాంకు దాచుకొని చెప్తాం. కానీ ఇదే సెల్స్ ద్వారా స్పర్మ్ తయారు చేయొచ్చు అనేది ఒక కొత్త అప్లికేషన్. ఇక్కడ చూద్దాం. స్టెమ్ సెల్ అంటే ఏంటి? ఇది సెంట్రల్, ఇది ఒక సెల్ అండి. దాన్ని కనుక ఎర్ర రక్త కణాలతో కలిపి కనుక పెంచితే ఆర్బీసీ తయారు చేస్తుంది. అదే దాన్ని కనుక నర్వ్ సెల్ అంటే మెదడులో ఉన్న నర్వ్స్, ఆ సెల్స్తో కలిపి కనుక దాన్ని గ్రో చేస్తే మనకు నర్వ్ సెల్స్ వస్తాయి. అలాగే లివర్ సెల్తో కనుక, లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు లివర్ తయారు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఒక స్టెమ్ సెల్ ఇచ్చింది. ఎందుకంటే మనందరం కూడా తండ్రి యొక్క న్యూక్లియస్ ద్వారా వచ్చాం. మరి అందులో అనేక అవయవాలు లేవు. కానీ ఇదే ఒక సెల్ అనేక అవయవాలుగా డివైడ్ అయ్యి స్పెషలైజ్ అయ్యి ఒక 12 బిడ్డగా పరిణమించింది. కాబట్టి ఈ స్టెమ్ సెల్ వాడుకొని చేసేటువంటి టెక్నాలజీ చూద్దాం. ఈ స్పర్మ్ సెల్ అండి. స్పర్మ్ సెల్ అనాటమీ, తలలో జన్యు పదార్థం ఉంటుంది, ఇది నెక్, ఇక్కడ మైటోకాండ్రియా ఉంటాయి, పొడవైన తోక ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తారు? ఉదాహరణకు ఒక 30 years పర్సన్ వచ్చాడు, అతనిలో కౌంట్ లేదు, 0 స్పర్మ్ కౌంట్ అనుకుందాం. అతని టెస్టిస్లో తయారు చేసినటువంటి తల్లి కణాలు లేవు. వాళ్ళకి మోకాల దగ్గర ఫీమర్ నుంచి ఒక నీడిల్ వేసి బోన్ మ్యారో సెల్స్ తీసుకుంటామండి. అది తీసుకొని వాటిని ఒక టెస్ట్ ట్యూబ్లో వేస్తాం. దాన్ని టిష్యూ కల్చర్ అంటారు. దానికి అవసరమైనటువంటి డివిజన్కి అవసరమైన జీవరసాయన వాతావరణం ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ సెల్స్ మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయిన తర్వాత దాన్ని ఆ వ్యక్తి యొక్క టెస్టిస్లో ఇంజెక్ట్ చేస్తారండి. ఎందుకంటే స్పర్మ్ యొక్క మెచ్యూరేషన్ టెస్టిస్లో జరుగుతుంది, అక్కడ ఉన్న ఎపిడిడిస్లో జరుగుతుంది. కాబట్టి బోన్ మ్యారో సెల్స్ని డెవలప్ చేయటం,
వాటిని అతని యొక్క టెస్టిస్లోకి ఇంజెక్ట్ చేయడం. అలా చేసిన 10 రోజుల తర్వాత కొంత మెచ్యూరిటీ అయింది అని మనం తెలుసుకున్నాక దాన్ని యాస్పిరేట్ చేయడం. ఎందుకంటే మెచ్యూరేషన్ స్టెప్లో ఏముంటుంది అంటే ఫైనల్గా స్పర్మ్ ఒక అండాన్ని ఛేదించేటువంటి అవకాశం వస్తుంది, దాని కదలికలు సంతరించుకుంటుంది, ఒక 12 బిడ్డగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. దీన్ని తయారు చేసింది ఈయన అండి, డాక్టర్ నయర్ని అని. బోన్ మ్యారో సెల్స్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్ వేశారు. ఆ టెస్ట్ ట్యూబ్లో అది పెరగడానికి అవసరమైన వాతావరణం ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన కణాలని ఆ వ్యక్తి యొక్క టెస్టిస్లో, ఎవరికైతే కణాలు లేవో ఆ వ్యక్తి యొక్క టెస్టిస్లోకి ఇంజెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ పెరుగుతుందండి, టెస్టిస్ ఉండే వాతావరణం పెరుగుతుంది. పెరిగి మెచ్యూర్ అయినా అన్న తర్వాత దాని యొక్క ఇక్కడ చూడండి యాస్పిరేషన్ చేస్తాం. దీన్నే మైక్రోసర్జికల్ ఎపిడిడిమల్ యాస్పిరేషన్, MESC అంటాం. కాబట్టి ఇది అతని యొక్క బోన్ మ్యారో వచ్చే సెల్సే అతని టెస్టిస్లోకి మనం ఇంజెక్ట్ చేసాం. అవి మెచ్యూర్ అయ్యి ఇలా వస్తుంటాయి. వచ్చిన తర్వాత ఇందులో ఉన్న సెల్స్ని తీసుకొని మనం స్టడీ చేస్తాం, ఇది మెచ్యూర్ అయిందా కాలేదనుకోండి ఇంకా మళ్ళీ 3 వారాలు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడున్న కణాలు పెరుగుతూనే ఉంటాయి, మెచ్యూర్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మెచ్యూర్ సెల్స్ వచ్చే వరకు దీన్ని యాస్పిరేట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత దాన్ని ఎలా మరి ప్రెగ్నెన్సీ ఎలా కలిగిస్తాం, ఎందుకంటే ఈ స్పర్మ్స్ కొద్దిపాటి మాత్రమే ఉంటాయి. ఒక నార్మల్ పురుషునికి అయితే 60 మిలియన్ 150 మిలియన్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు వచ్చేది కొన్ని 100 ఒక 150 200 వస్తాయి. అందులో బెస్ట్ స్పర్మ్ తీసుకొని ఇంజెక్ట్ చేయటం. ఆ ఇంజెక్ట్ చేసే టెక్నాలజీ ఇక్కడ చూడండి, ఇది భార్య యొక్క ఎగ్గును సేకరించి మనకి అతని టెస్టిస్లోంచి వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు వచ్చే జైగోట్ అయితే ఉందో దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టుకుంటాం. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ స్పర్మ్ ఎక్కడి నుంచి తయారైంది అంటే ఆ వ్యక్తి యొక్క బోన్ మ్యారో నుంచి తయారైంది, అతని యొక్క టెస్టిస్లో మెచ్యూర్ అయింది. ఆ తర్వాత టెస్టిస్ నుంచి మనం నీటి ద్వారా యాస్పిరేట్ చేసి అతని యొక్క భార్యకి ఇంజెక్ట్ చేసాం. దీన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు, ICSI టెక్నిక్ అంటారండి. ఈ టెక్నిక్ ద్వారా జరిగినటువంటి కొంత ఎక్స్పెరిమెంట్లో ఎలుక పిల్లలండి ఇవన్నీ. ఈ విధంగా ఆర్టిఫిషియల్ స్పర్మ్ ద్వారా పుట్టినవి. ఇది నార్మల్ ఎలుక, ఇది ఆర్టిఫిషియల్ స్పర్మ్ ద్వారా పుట్టిన ఎలుకలు. ఆ రెండింటిలో పెద్దగా తేడా కనబడలేదండి, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అంటే జంతువులు అయితే ఇది సక్సెస్ఫుల్ అయింది. మనుషులో సక్సెస్ కావడానికి ఈ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రయోగం అయినా సరే కనీసం 10 years సత్ఫలితాలు ఇవ్వాలండి. ఎందుకంటే ఆషామాషిగా ఒకళ్ళిద్దరికి అయిందని చెప్తే దానికి ఆ పర్మిషన్ రాదు. కాబట్టి జంతువులు అయితే సక్సెస్ అయింది. మనుషుల్లో కావాలంటే ఇప్పటికి ఆల్రెడీ 6 years అయింది. ఇంకో 4 yearsలో ఒక వ్యక్తికి స్పర్మ్ లేకపోతే అతని బోన్ మ్యారో తయారు చేసే అవకాశం వచ్చింది. మనం ఎటువంటి వాటిని తయారు చేసి చూద్దాం. అసలు కొన్ని అవయవాలు తయారు చేసిన తర్వాత ఇటువంటి మనకు అవకాశం వచ్చిందండి. వాటిని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు. అంటే ఏ అవయవంగా కూడా మారేటువంటి అవకాశం ఉన్న స్టెమ్ సెల్స్. మనం తయారు చేసిన అవయవాలు చూద్దాం. ఇది బ్లడ్ వెసల్ అండి, రక్తనాళం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కొంతమందికి 2 vessel బ్లాక్ అంటారు, 3 vessels బ్లాక్ అని అంటారు. కొంతమందికి స్టెంటింగ్ కుదరదు అంటారు, కొంతమందికి బైపాస్ సర్జరీ చేస్తారు. కొంతమంది బైపాస్ అయినా మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ వస్తే రెండో బైపాస్ కష్టం, ఎందుకంటే వాళ్ళ నాళాలన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అలాంటప్పుడు కృత్రిమంగా తయారు చేసిన ఈ రక్తనాళం అక్కడ మధ్యలో పెట్టి బైపాస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ వెసల్ అనేది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్. ఆ తర్వాత చూద్దాం, ఒక వ్యక్తి యొక్క ఫ్యాలెంజెస్ అంటారండి, అంటే వేల్లో ఉన్నటువంటి ఎముకలు. మనకు ఏదైనా క్రష్ ఇంజరీ అయింది అనుకుందాం, ఏదో టైర్ కింద పడింది, చేయి మొత్తం నలిగిపోయింది, బోన్స్ లేవు, బోన్స్ విరిగిపోయినాయి, నుజ్జు అయినాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి బోన్ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ల్యాబ్లో జరిగినాయండి. దానికి ఆది మాత్రం ఆ వ్యక్తి యొక్క సెల్సే. ఆ తర్వాత మనం ఇటువంటి షేప్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తాం, మనం స్కాఫోల్డింగ్ ఇస్తాం. ఆ తర్వాత అది పెరుగుతుంది, సరైన షేప్లోకి వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఆ వ్యక్తి మళ్ళీ మనం ఇంప్లాంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, మనకి ఏ అవయవం కావాలో దాని యొక్క మెష్ తయారు చేసుకుంటాం. ఇది చెవి అండి. ఒక చెవిని తయారు చేయాలంటే ఆల్రెడీ ఒక మెష్ ఉంటుంది. ఈ మెష్ చుట్టూ ఆ వ్యక్తి యొక్క సెల్స్ని మనం అద్దుతాం. ఎలాగైతే చీరలు తయారు చేసేటప్పుడు రంగులు అద్దుతారో అలా వీటన్నిటిని కూడా అద్దిన తర్వాత దాన్ని టిష్యూ ఫ్లూయిడ్లో పెడతాం. పెట్టిన తర్వాత మెల్లగా అది స్ట్రాంగ్ అవుతుంది. ఒక ముక్కును తయారు చేశారండి. ముక్కు ఎవరికి పోతుంది అంటే ఫేషియల్ ఇంజరీస్లో పోవచ్చు. కొంతమంది సిఫిలిస్ అనే కండిషన్లో ముక్కు అణిగిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా లిఫ్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ నోస్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఫింగర్ బోన్స్. సో ఇవి తయారు చేసినాక ఇది సక్సెస్ అయింది తెలిసిన తర్వాత చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ తయారు చేయని చెవి. ఈ చెవి ఎవరికి పెడతారు అంటే ఇంజరీ అయిన వాళ్ళకి పెడతారు. ఇది బ్రతుకుతుందా లేదా ఎలా తెలుస్తుంది అనేది కూడా చెక్ చేశారండి. ఈ చెవిని తీసుకెళ్ళి ఒక చిట్టెలుక వీపులో పెట్టారు. ఆ చిట్టెలుక వీపులో అది మన జాలుతుందా లేదా, అది జీవిస్తుందా లేదా చూస్తే 3 years నుంచి జీవిస్తుందండి. దానికి కొత్తగా బ్లడ్ ఫ్లో ఏర్పడ్డది. కాబట్టి ఈ చెవిని ఎక్కడ పెట్టినా సరే బ్లడ్ ఫ్లో ఉంటే అక్కడ పెరుగుతుందని, ఇది సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అని తెలుస్తుంది. దీని ప్రకారమే మన రైనోసెరాస్ లేక చూడండి డైనోసార్స్ మన సినిమాలో చూసాం, ఇవన్నీ ఎక్స్టింక్ట్, ఇప్పుడు లేవండి. ఉన్నాయని తెలుసుకుంటున్నాం, కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయినాయి. కానీ ఇలాంటి వాటిని మళ్ళీ మనం రీకన్స్టిట్యూట్ చేయాలన్నా, వాటిని మళ్ళీ జీవింపజేయాలంటే వీటి యొక్క బోన్స్ ఉన్నాయండి, మ్యూజియాల్లో ఉన్నాయి. ఆ బోన్స్ తీసుకొని దాన్ని ఈ టెక్నిక్ ద్వారా ఒక
మొత్తం కంప్లీట్గా డైనోసార్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఎక్స్పెన్సివ్. ఎవరికి కావాలి అవంతా? మనకు కావాల్సింది మానవాళి యొక్క కళ్యాణానికి అవసరమైనటువంటి స్పర్మ్ ప్రొడక్షన్ కానీ, చెడిపోయినటువంటి అవయవాలు కానీ వాటి సరి చేయడానికి అవకాశం ఉంటే చాలు. కాబట్టి తద్వారా ఆర్టిఫిషియల్ స్పర్మ్ అనేది ఏదో ఉందో అది అద్భుతమైనటువంటి ఒక రీసెర్చ్. వాటి ద్వారా జరిగేటువంటి దీని ద్వారా కొంతమందికి తమ సొంత బిడ్డలు కలిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఐఎంఎస్ఏ టెక్నిక్ వల్ల లాభాలు ఏంటి? ఐఎంఎస్ అని IMSI అంటామండి. IMSI అంటే ఏంటి అంటే ఒక స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేసేటప్పుడు కొద్దిపాటి కణాలు ఉన్న వాళ్ళకి అది చేస్తాం. అది చేసిన వాళ్ళలో ఆ ఉన్న కొద్దిపాటిలో కూడా ఏది బెస్ట్ స్పర్మ్ అనేది వెతకాలి. స్పర్మ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుందండి, మనకు కనబడదు, కంటికి కనబడదు. ఒక 10,000 రెట్లు మ్యాగ్నిఫై చేస్తే కొంత కనబడుతుంది. ఓకే, సో దానిలో బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేయడమే IMSI టెక్నిక్ లేక IMSA టెక్నిక్. ఇక్కడ చూద్దాం, ఇది స్పర్మ్ యొక్క తల ఇది పింక్గా కనబడుతుంది, కింద మీకు నెక్ కనబడుతుంది. నెక్లో మైటోకాండ్రియా ఉంటాయి, తోకను కదిలించడానికి అవసరమైన ఎనర్జీ. మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే తలనే, తల ద్వారానే ఒక బిడ్డ కానీ జన్మిస్తుంది. తల ఎగ్గులోకి వెళ్ళటం, తోక వెళ్ళే అవసరం లేదు, నెక్ వెళ్ళే అవసరం లేదు. అవన్నీ అక్కడ చేరడానికి మాత్రం అవసరమే అపారటస్. ఇక్కడ చూద్దాం, ఒక స్పర్మ్ కదలాలంటే ఏం కావాలి దానికి అంటే సన్నగా తోక అంటే ఒక లైన్ లాగా మీరు చూస్తున్నారు, కానీ ఆ లైన్లో ఏముంది అంటే సెంట్రల్ డబ్లెట్స్ ఉన్నాయండి. ఒక 2 కలిపి ఒక పైప్ లాగా ఉన్నాయి, దాని చుట్టూ 9 మళ్ళీ డబ్లెట్స్ ఉన్నాయి. అంటే ముందు ఇది పైకి ఎగబాకుతుంది, దాని ఆధారంగా బయట ఉన్నటువంటి ఈ పెరిఫెరల్ డబ్లెట్స్ ఎగబాకుతాయి. అంటే అలా స్లైడ్ చేస్తుంటాయండి. దీని బేసిస్లో ఇది స్లైడ్ అవుతుంది, ఇది పైకి ఎక్కినాక దీని బేసిస్లో మధ్యలో స్లైడ్ అవుతుంది. అలా కదులుతూ దాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఆఫ్ అబ్జిలేస్ అంటారు. ఒక తోక కదలడానికి అవసరమైనటువంటి ఇంత కాంప్లెక్స్ మెకానిజం ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఫోటోగ్రాఫ్. ఆ తర్వాత చూద్దాం, మనం ఒక తోకను చూస్తే ఇలా ఉంటుంది, సెంట్రల్గా ఒక చిన్న కాడలా మీకు కనబడుతుంది, దాని చుట్టూ బూజులా కనబడుతుంది. ఇవన్నీ పెరిఫెరల్ డబ్లెట్స్. ఇదంతా ఎలా కనబడింది? ఆల్మోస్ట్ 10,000 దాటిన మ్యాగ్నిఫికేషన్ అండి. మామూలు మైక్రోస్కోప్ మనకి యూరిన్ టెస్ట్ చేస్తున్నారు, అవన్నీ ఎంతలో చేస్తున్నారు అంటే 10 మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నాం. కొంతమంది పెథాలజీ చూస్తున్నారు, స్లైడ్స్ 100 మ్యాగ్నిఫికేషన్ చూస్తున్నారు. కానీ 1000 పైన చూడాలంటే దాని స్పెషల్ మైక్రోస్కోప్స్ కావాలి. ఉన్న ఈ స్పర్మ్స్ ఉదాహరణకు ఇన్ని ఉన్నాయి మన ముందు. ఇందులో ఏది తీసుకొని మనం ఎగ్లోకి ఇంజెక్ట్ చేయాలి అనేది ప్రశ్న. ఎందుకంటే ఇంజెక్ట్ చేసాము, మనం ప్రొసీజర్ చేసాము అన్న తర్వాత అది అబార్షన్ అయిందో లేకపోతే అసలు పిండమే ఎదగలేదు, అప్పుడు బ్లేమ్ అవుతామండి. ఎందుకంటే మీరు సరిగ్గా చేయలేదా, మాకు ఉన్న స్పర్మ్స్ బాగానే ఉన్నాయన్నారు కదా, మాకు 200 స్పర్మ్స్ ఉన్నాయి, మరి ఎందుకు ఫెయిల్ అయింది అనే దాని పర్యవసానంగా వచ్చిన టెక్నిక్ పేరే IMSI టెక్నిక్. ఒక స్పర్మ్ని తలలో మనం కన్నుబెట్టి చూడటం, స్పర్మ్లో ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని ముందే అసెస్ చేయటం, అది బాగుందని మనం సాటిస్ఫై అవుతే మనకున్న పిక్చర్ ద్వారా అప్పుడు మాత్రమే దాన్ని ఇంజెక్ట్ చేయటం. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఒక గెస్ వర్క్ లాగా అవుతుంది. ఏదో ఒకటి ఇంజెక్ట్ చేసాం మనం అనుకున్నది, కానీ అందులో బెస్ట్ మనం సెలెక్ట్ చేయలేకపోయాం అనే మాట మాత్రం మిగులుతుంది. ఇక్కడ చూద్దాం, ఇవి 2 స్పర్మ్స్ నార్మల్, ఇవి అబ్నార్మల్. 2 తలలు ఉన్నాయి, ఇవి బాగానే కనబడుతున్నాయి, దీన్ని ఇంజెక్ట్ చేయం ఎట్లాగో. కానీ కొన్ని నార్మల్గా కనబడే ఈ 2 కొన్ని నార్మల్ దగ్గరగా ఉన్నాయి, కానీ ఇందులో డిఫెక్ట్స్ ఉన్నాయి. అవి ఎలా తెలుస్తాయి? మ్యాగ్నిఫై చేస్తే మైక్రోస్కోప్లో మరింత డీప్గా చూస్తే తెలుస్తాయి. కాబట్టి ఎల్ఏ స్పర్మ్స్లో అనేక వాటిని చెక్ చేస్తున్నాం. చెక్ చేయడానికి అవసరమైనటువంటి స్పెషల్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. మైక్రోస్కోప్స్ అన్నీ కూడా ఎంత డెప్త్లో చూస్తున్నాయంటే గమనించి చూడండి, ఒక స్పర్మ్ని తలలోకి వెళ్ళి చూడాలంటే 10,000 మించి మ్యాగ్నిఫికేషన్ కావాలి. మామూలుగా మేము సెమెనాలిసిస్ చేసినప్పుడు ఎన్ని స్పర్మ్స్ లెక్కబెట్టడానికి 100 మ్యాగ్నిఫికేషన్ చాలండి. ఎందుకంటే ఒక నలకలా కనబడుతుంది, ఎన్ని నలకలను కనబడుతున్నాయి. కానీ ఆ నలకలో ఉన్నటువంటి జన్యు పదార్థం దానిలోనే డబుల్ హెలిక్స్ అంటారండి. మీకు క్రిక్ అండ్ వాట్సన్ అని వారికి అనుకో, మనందరికీ తల్లి పోలికలు ఎలా వచ్చినాయి, తండ్రి పోలికలు ఎలా వచ్చినాయి అంటే వారికి ఉన్న జీన్స్లో స్పైరల్ మెట్లు ఉంటాయండి. మనకు తెలిసి వంకర మెట్లు చాలామంది ఇళ్లలో ఉంటాయి. అలా వంకర మెట్లు లాంటి జీన్స్ మనకు కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. ఆ జీన్స్ అలా ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల మనకు అదే ఫీచర్స్ వచ్చినాయి. సో ఎలా స్పర్మ్ లోపలికి వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్గు కింద ఉన్నది, ఎగ్గులో రంధ్రం చేసుకొని తల లోపలికి వెళ్ళిపోయిందండి, తోక బయట ఉంది. ఈ ప్రక్రియ మొత్తంలో అసలు జన్యుపదార్థం ఎలా ఉంది చూడడానికే టెక్నిక్ ఉంది. ఇక్కడ చూద్దాం, IVF టెక్నిక్లోనేమో డైరెక్ట్గా స్పర్మ్ లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఎగ్ని ఛేదించాలి. కానీ ఈ IMSI టెక్నిక్లో మనం ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసేటప్పుడు చూడండి, ఇది ఎగ్ పక్కన చిన్న గ్లాస్ పిపెట్ లాగా ఉంది, దాంట్లో స్పర్మ్ తీసుకుంటాం, దాంట్లో ఇంజెక్ట్ చేస్తాం. సెలెక్షన్ ఆఫ్ ఎగ్ ఈజ్ ఇంపార్టెంట్. అదేవిధంగా సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్ కూడా ఇంపార్టెంట్. వచ్చిన అన్నీ బాగుండవండి. పేషెంట్లు ఏమనుకుంటారంటే నాకు 4 ఎగ్స్ వచ్చింటే అన్నీ బాగున్నాయి అనుకుంటారు. కానీ కొన్ని ఇమ్మెచ్యూర్ ఉండొచ్చు, కొన్ని డివైడ్ కాకపోవచ్చు. దానికి కారణాలు ఎవరంటే పేషెంటే, ఎందుకంటే ఎగ్స్ పేషెంట్ నుంచి వచ్చినాయి. అంతేగాని ప్రొసీజర్ని బ్లేమ్ చేయడానికి కూడా పెద్దగా లేదండి. ఇక్కడ చూద్దాం, ఈ IMSI టెక్నిక్లో ఎగ్ ఇలా పెట్టుకున్నాం, స్పర్మ్ని రైట్ సైడ్ ఒక చిన్న గ్లాస్ పీపుల్లో ఇంజెక్ట్ పెట్టుకున్నాం. ఇది ఇంజెక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇంజెక్ట్ చేసేసే ముందు దాన్ని చూసే టెక్నిక్లో ఇదండి, దీన్ని ఎపెండార్ వర్క్ స్టేషన్ అంటారు. లెఫ్ట్ సైడ్లో చిన్న జాయ్స్టిక్ లాగా ఉంది, ఇది హోల్డ్ చేస్తుందండి, ఎగ్ని హోల్డ్ చేస్తుంది.
అదర్ సైడ్ కూడా ఒక జాయిస్టిక్ ఉంది, అది ఇంజెక్ట్ చేసేది. ఈ రెండు కరెక్ట్గా మా మూమెంట్ చాలా ఫైన్గా ఉండాలండి. ఎందుకంటే ఇంజెక్ట్ చేయబోయేది ఒక నలకలో 10,000 వంతు. మరి దాంట్లో ఇంజెక్ట్ చేసేటప్పుడు మనం ఎర్రర్కి ఛాన్స్ లేదండి. కొన్ని వేల ఎగ్స్ని మేము ట్రయల్లో యానిమల్స్ వాటికి ఇంజెక్ట్ చేసిన తర్వాత హ్యూమన్ ఎగ్ చేసే క్వాలిఫికేషన్ మాకు వస్తుంది. అలా చేసినప్పుడు ఇక్కడ చూద్దాం, ఇంజెక్ట్ చేసిన ప్రతి ఎగ్లోకి కరెక్ట్గా లోపలికి పోయామా, ఎందుకంటే ఎగ్ పక్కన వెళ్ళిపోవచ్చు అండి. టాంజెన్షియల్గా మనం షూట్ చేస్తుంటే సెంట్రల్ రింగ్ ఒకటి ఉంటుంది, పక్కన కూడా రింగ్స్ ఉంటాయి. అలా పక్క రింగ్స్లో పోయిందంటే వేస్ట్. సెంట్రల్గా బుల్స్ అయిన హిట్ చేస్తేనే మనం ఎగ్లోకి వెళ్ళగలం. అలా వెళ్తున్న ఈ టెక్నాలజీలో ఫర్దర్ మాడిఫికేషన్ ఏంటి చూద్దాం. ఇది నార్మల్గా ఇక్సీ అంటారండి. ఇక్సీలో మీకు ఎలా కనబడుతుంది, చిన్న నలకలకు కనబడుతుంది. కానీ కింద చూపిస్తే ఇంసీ అంటే చాలా పెద్దగా కనబడుతుంది. ఇది 400 మ్యాగ్నిఫికేషన్. ఇది చూస్తే ఇది ఆల్మోస్ట్ 8,000 మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు దీంట్లో మనకి ఏం లాభం వచ్చింది అనే క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద మైక్రోస్కోప్స్ అంటే లక్షలు ఉంటాయి, 40 లక్షల ఒక మైక్రోస్కోప్. అంత మైక్రోస్కోప్ కొంటే మనకేం లాభం వచ్చింది, లేక పేషెంట్కి ఏం లాభం ఇచ్చాం అది చూద్దాం. ఈ తల పెద్దదిగా ఉంది, దీన్ని చూసే అవకాశం ఇలా ఉంటుందండి. ఒక స్పర్మ్ని ఇంతవరకు నేను చూపించేంత కూడా తల నాలుకలాగా ఉంది, పొడవైన తోక ఉంది. కానీ ఇక్కడ తలలు చూపిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్లీ నార్మల్ స్పర్మ్. ఎందుకంటే ఇందులో ఎటువంటి గుంతలు కానీ, క్రేటర్స్ కానీ, వ్యాక్యూల్స్ కానీ, ఇర్రెగ్యులారిటీ కానీ లేవు. ఈ నాలుగిట్లో ఏది ఇంజెక్ట్ చేస్తారు ఫస్ట్ మేము ఏది సెలెక్ట్ చేస్తాం, ఇది చేస్తామండి. కాబట్టి దీనికి ఛాన్స్ ఆఫ్ జైగోట్ కానీ చక్కటి ఎంబ్రియో కానీ ఈజ్ వెరీ హై. ఇది తీసుకోము, ఇవి రెండు, ఇవి తక్కువ క్వాలిటీ. సెకండ్ బెస్ట్ ఇదండి. దీనికి కూడా కొంత నొక్కులు ఉన్నాయి, కొంచెం ఉబ్బెత్తుగా ఉంది, ఇవన్నీ కూడా పర్లేదు. కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వీటి వల్ల అబార్షన్ ఛాన్సెస్ ఆర్ హై. నేను ఓన్లీ 4 చూపించాను, కానీ ప్రతి దాంట్లో చూడాలంటే తలలో తొంగి చూడొచ్చు, ఇది ఎంత డెప్త్లో ఉందనే క్రేటర్ చూడొచ్చు, వ్యాక్యూల్ యొక్క సైజ్ చూడొచ్చు. ఇది ఒక సైడ్ చూస్తున్నాం మనం, అదర్ సైడ్ వెళ్ళి చూడొచ్చు. సో ఇవన్నీ టెక్నిక్స్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఒక స్పర్మ్ని బెస్ట్ క్వాలిటీ అని మనం సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మాత్రం ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేసి 10 చేయలేమండి, ఓన్లీ 4-5 ఉంటాయి ఎగ్స్. 4-5 కూడా బెస్ట్ 4 స్పర్మ్స్ ఇంజెక్ట్ చేస్తే వాటిలో కనీసం ఒక 2 సక్సెస్ అవుతాయి, ఒకటైనా ఇంప్లాంట్ అవుతాయి, ఒక బిడ్డ అవుతుందేమో. అంటే ఎంత ఎర్రర్ ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. ఒక 100 మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో 10 మనకు దొరికితే 4 సక్సెస్ అవుతాయి, కనీసం ఒకటన్నా బిడ్డ కావాలి. అది కూడా కాకపోతే అప్పుడు ఫెయిల్యూర్ అంటారండి. మేము ఇంత డబ్బు కట్టాము మరి ఫెయిల్ ఎందుకు అయింది అంటే, ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లమ్స్ ఏంటండి. సో వాళ్ళ స్పర్మ్లో ఉన్న డిఫెక్ట్స్ వాళ్ళకి తెలియవు, ఓన్లీ కౌంట్ వచ్చేసింది, ఇన్ని స్పర్మ్స్ వచ్చినాయని చెప్తున్నాం తప్పితే అది మన ఈ ఇంసీ టెక్నిక్ లేకముందు సక్సెస్ రేట్ ఆఫ్ మా ప్రొసీజర్స్ అంతా కూడా 40% దగ్గరలో ఉండేది. ఇంసీ వచ్చిన తర్వాత 60 to 70% అయిందండి. అంటే సక్సెస్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ ఉంటే ఎవరికైనా సరే తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళలో తప్పకుండా బెనిఫిషియలే. ఇక్కడ చూద్దాం, ఇది జైగోట్ ఇంసీ ద్వారా సెలెక్ట్ చేసాం, ఇంజెక్ట్ చేసాం ఎగ్లోకి. ఈ ఎగ్లోకి ఒక న్యూక్లియస్ తల్లిదండి ఆల్రెడీ ఉంటుంది, తండ్రిది ఇది. ఈ రెండు కలిపి ఇట్లా వచ్చినాయి, దీన్ని గుడ్లగువ్వ అంటారండి. మనం మైక్రోస్కోప్ చూస్తుంటే మన వైపు ఎవరో చూస్తున్నట్టు ఉంటుంది. అది ఒక గుడ్ న్యూస్. అంటే ఇది ఒక జైగోట్. ఈ జైగోట్ తయారైందంటే ఇక ప్రెగ్నెన్సీ మొదలైనట్టే, ఇక డివిజన్స్ బాగా అవుతుంటాయి. ఇది డివైడ్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక 3-4 days పడుతుంది. మంచి డివిజన్స్ అయినా అనుకోండి, దాని ఛాన్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఇస్ వెరీ హై. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక జైగోట్ని ఇంక్యుబేటర్ పెట్టకముందు కేవలం 2 న్యూక్లియస్ ఉన్నాయి, కానీ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ అదే డివైడ్ అవుతుందండి. దానికి ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇంతమంది బిడ్డలు పుట్టారు ప్రపంచవ్యాప్తంగా, ఏ ఐవీఎఫ్ టెక్నిక్ చేయకుండానే పుట్టారు అంటే అది న్యాచురల్గా మంచి జీన్స్ ఉంటే, మంచి క్రోమోజోమ్స్ ఉంటే, జెనెటిక్ స్టామినా బాగుంటే డివిజన్ అవుతూనే ఉంటుంది. అలా అవుతూనే ఉండాలి. అయిన తర్వాత 12 బిడ్డలు పుట్టాలి. ఏ చదువు లేనివాడు కూడా 100 పిల్లలు ఎలా కలుగుతున్నారు, ఎవరు చూసి లేబర్లేకే ఎక్కువ పిల్లలు పుడుతున్నారు. 10-12 మంది మట్టిలో ఆడుతుంటారు. మీరు గమనించి చూస్తే హైలీ ఇంటెలెక్చువల్ సీఈఓలకు పిల్లలు లేక బాధపడు అలా ఆడిపోతుంటారు. ఎందుకలా అంటే మనిషి యొక్క స్ట్రెస్ లెవెల్స్ కానీ, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కానీ, లేక బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని చాలా ఉంటాయండి. ఇప్పుడు డ్రగ్ అబ్యూస్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్కహాల్ ఈజ్ బికమ్ కామన్. ఆల్కహాల్ తాగనోడు పనికిరాడు కింద లెక్క అలా లెక్కేస్తున్నారండి. కానీ ఆల్కహాల్ ఆల్వేస్ ఇస్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ వాట్ ఎవర్ క్వాంటిటీ. కాబట్టి డాక్టర్లు తాగమన్నారు కొంతమంది అంటారు, కొంత తాగితేనే మంచిది అంటారు కొంతమంది, హార్ట్కి చాలా మంచిదని కొంతమంది. ఇవన్నీ కూడా మిత్స్ అండి, మిస్కాన్సెప్షన్స్. ఆల్కహాల్ మంచిదని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు. మీకు ఇష్టమైతే తాగండి, దాని హాని అయితే ఉందో దాన్ని మీరు తెలుసుకొని తాగండి. తప్పితే స్పర్మ్స్ కూడా మీరు ఎలాగైతే ఆల్కహాల్ తాగి మత్తుగా ఉంటారో స్పర్మ్స్ కూడా కదలవు. స్పర్మ్లో జెనెటిక్ బ్రేకేజెస్ వస్తాయి. ఆ డబుల్ హెలిక్స్ అని చెప్పాను నేను, వంకర మెట్లు ఉండేటువంటి వాటి మధ్యలో బంధాలు తెగిపోతాయి. తెగిన తర్వాత దట్ విల్ లీడ్ టు అబార్షన్. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఇంజెక్ట్ చేసే ఎంసీ ద్వారా ఇంక్యుబేటర్లో పెట్టామండి. ఇంక్యుబేటర్లో ఏముంది, కమ్మనైన అమ్మ గర్భం ఉంది. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో అదే ఇక్కడ జరుగుతుంది. అలాంటి వాతావరణం మనం అనుకరింపజేసాం, తప్పితే దానికి ఈక్వల్గా చేసామని చెప్పట్లే. మేబీ 99.9%. ఆ తర్వాత డివిజన్స్ బాగున్నాయో తెలుసుకోవడానికి తీసి మైక్రోస్కోప్ చూస్తాం. చక్కగా డివిజన్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ అనుకోండి. ఎంబ్రియోస్లో ఉన్న క్వాలిటీ ఎలా తెలుసుకుంటారు, వాటిలో సెల్స్ ఈక్వల్ సైజులో ఉండాలి. ఒక ద్రాక్ష కొనుక్కోవాలి మనం ఏం చేస్తాం, అన్నీ ఈక్వల్గా ఉన్నాయా, ఏమన్నా కొన్ని కులిపోయిన పక్కన ఉన్నాయా,
మంచి గుర్తుంటే తీసుకుందాం అలా అలాగే ఒక ఎంబ్రియోలో కూడా అన్ని సెల్స్ ఈక్వల్గా ఉండాలి, అన్ని హెల్తీగా ఉండాలి, వాటిలో ఎక్కడో గ్రాన్యుల్స్ కానీ తునాతులు కానీ ఉండకూడదు. అలా చూస్తే దాన్ని గ్రేడ్ 1 ఎంబ్రియో అంటారండి. అలా చూడడానికి దీన్ని స్టీరియో మైక్రోస్కోప్ అంటారు. ఈ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం. వచ్చిన 4-5 ఎంబ్రియోస్లో టాప్ క్వాలిటీ బెస్ట్ 3 ఎంబ్రియోస్ మనం పెట్టడానికి తల్లి గర్భం పెట్టడానికి పర్మిషన్ ఉంది. అన్ని పెట్టరు, అన్ని పెడితే అన్ని ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ప్రమాదం. ఎందుకంటే 4 బిడ్డలు కనడం ఒక స్త్రీకి అపాయమే, 2 కనడమే కష్టం. ఒకటి కావాలని మనం 3 లోపల పెడుతున్నాం. 3 కనీసం ఒకటన్నా అవుతుందని ఆశపడుతున్నాం. అయితే సంతోషం, కాకపోతే ఫెయిల్యూర్. అది ఇన్ఫర్టిలిటీలో ఉన్నటువంటి సారాంశం. ఉదాహరణకు ఒక 10 ఎంబ్రియోస్ వచ్చినాయి, లేక 4 వచ్చినాయి, మనకు 3 పెట్టడానికి ఛాన్స్ ఉందని చెప్పాను నేను. మరి మిగిలిన ఒకటి ఏం చేస్తాం, దాన్ని వ్యర్థం కాకుండా క్రయో ప్రిజర్వ్ చేస్తాం. ఇది క్రయో ప్రిజర్వేషన్ క్యాన్ అండి. దీనిలో పొగలు వస్తున్నాయి చూడండి. ఏంటి పొగలు? వేడి పొగలు కాదండి, అవి శీతలమైన పొగలు. ఎందుకంటే -186 డిగ్రీ సెంటీగ్రేడ్. అందులో వేలు పెట్టామనుకోండి గడ్డగట్టి రాలి పడిపోతుంది, అంతటి శీతలం ప్రదేశం అది. అందులో ఎందుకు పెడుతున్నాం అంటే ఎంబ్రియోస్ నార్మల్ టెంపరేచర్లో అయితే డివైడ్ అవుతుంటాయి, కానీ ఇందులో పెట్టిన తర్వాత మంచు ముక్కలాగా తయారవుతాయి. ఆ మంచు ముక్కలు ఎటర్నల్ ఎంతకాలం అయినా సరే అలా ఉంటాయి. దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. దాన్ని మళ్ళీ ఎప్పుడైతే మీరు నార్మల్ టెంపరేచర్ తీసుకొస్తారో అప్పుడు మళ్ళీ డివైడ్ అవడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ పేషెంట్కి 3 మనం పెట్టాం ఎంబ్రియోస్ ఈ నెల, నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ ఏం రాలేదు, 3 ఫెయిల్ అయినాయి అనుకుందాం. ఐదర్ బికాజ్ ఆఫ్ వాటి జెనెటిక్ స్ట్రెంగ్త్ లేకనా, లేక గర్భశీ లోపల లైనింగ్ సరిగా లేకనా, మరి ఏ కారణం, ఆ అమ్మాయికి ఏమైనా జ్వరం వచ్చిందా, ఓవర్గా స్ట్రెయిన్ అయిందా, అవన్నీ మనకు తెలియవు. మనం మాత్రం బెస్ట్ అటెంప్ట్ ఇచ్చాం. మరి 4వది ఇందులో ఉంది. ఆ 4వ దాన్ని ఇంకో సైకిల్లో మళ్ళీ వాడుకునే అవకాశం ఉంది. అందుకే క్రయో ప్రిజర్వేషన్. మేము ఎక్కువ ఆశపడేది ఏంటంటే కనీసం ఒక 10-12 ఎంబ్రియోస్ రావాలి. ఫస్ట్ 3 పెట్టేసాం, సక్సెస్ అయితే ఓకే, మిగతా 9 మందరు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత లేక 6 ఇయర్స్కో మళ్ళీ వచ్చి మా ఎంబ్రియోస్లో మళ్ళీ ఒక 3 పెట్టండి అని అంటే పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్రయో ప్రిజర్వేషన్ ఇస్ ఎ రియల్ పాసిబిలిటీ. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ టెక్నిక్స్లో అన్నింటిలో కూడా మల్టిపుల్ ఎగ్స్ వచ్చే విధంగా, మల్టిపుల్ ఎంబ్రియోస్ వచ్చే విధంగా మనం ఇన్ని టెక్నిక్స్ వాడుతున్నాం. వచ్చిన వాడిని వేస్ట్ కాకుండా అలా ఉంచుతాం. ఉదాహరణకు కపుల్కి 3 ఎంబ్రియోస్ పెట్టాం, ట్విన్స్ పుట్టారు, ఇక వాళ్ళకి చాలా అనుకుందాం. ఆ మిగిలిన ఏం చేయాలి అంటే వాళ్ళ పర్మిషన్ ఇస్తే ఇంకొకరికి ఎంబ్రియో డొనేషన్ ఇవ్వచ్చండి. ఇంతవరకు నేనేం చెప్పాను, స్పర్మ్ డొనేషన్ తీసుకోవచ్చు, కౌంట్ లేకపోతే స్పర్మ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంబ్రియోస్ కూడా తీసుకునే అవకాశం ఉందండి. కొంతమందికి పర్లేదు ఎంబ్రియోస్ వేరే వాళ్ళ ఎంబ్రియోస్ని తీసుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. దాన్నే ఎంబ్రియో డొనేషన్ అంటారండి. ఇది చూడండి, స్పర్మ్ డొనేషన్ బ్యాంక్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ లీగల్ ప్రొసీజర్స్. ఇవేది కూడా ఇల్లీగల్గా కానీ రహస్యంగా చేసుకునే అవసరమేం లేదండి. ఇక్కడ చూడండి ఒక సైకిల్ ఇది, దీనిలో స్పర్మ్ ఆకృతిలో స్పర్మ్ హెడ్ ఇది, తోకలాగా ఉంది ఇది. ఇందులో స్పర్మ్స్ ఉన్నాయండి. స్పర్మ్ డొనేషన్ ఇది కోపెన్హాగన్లో తీసిన ఫోటో. ఇలా రోడ్డు మీద వెళ్తున్నారండి దీన్ని పెట్టుకుని. ఎందుకంటే ఎవరికి కావాలో ఐవీఎఫ్ సెంటర్లో, ఉదాహరణకు బంజారాస్లో ఒకరికి కావాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడో ఎవరో మేడ్చల్లో కావాలనుకో అక్కడికి దీంతో వెళ్ళిపోతారండి. దీనిలో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది చక్కగా, ఇప్పుడు కొన్ని రోజుల వరకు మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఒక చోట సెంట్రల్ ల్యాబ్ ఉంటుంది, అందులో స్టాండర్డైజ్డ్ క్రైటీరియా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఒక పూర్ క్వాలిటీ స్పర్మ్ని స్టోర్ చేయరు. తీసుకునేవి కూడా హైలీ ఇంటలెక్చువల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, నార్మల్ బిల్డ్, నార్మల్ కలరు, ఎక్స్ట్రాడినరీ కాదండి, ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే మనం రోడ్డు మీద చూస్తుంటాం అలాంటి వాళ్ళే. తప్పితే వాళ్ళకి జబ్బులు లేవని క్లారిఫై చేసుకుంటాం, కన్ఫర్మ్ చేసుకుంటాం, ఆ తర్వాత వాళ్ళ స్పర్మ్ తీసుకుంటాం. దాన్ని మనం క్రయో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రోజునే మనం స్త్రీలు రెడీ లేకపోవచ్చు. కాబట్టి ఇలా దాచుకుంటే ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు అండి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని స్పర్మ్స్ ఈరోజు ఇచ్చాడు, 10 ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ నా స్పర్మ్ నా భార్యకి ఎక్కిన ఛాన్స్ ఉంది. పర్ ఇయర్ 5,000 ఛార్జ్ చేస్తారండి. కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యూ చేయాలి. రెన్యూ చేసి తద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీని కానీ సంతతిని కానీ అంతరించిపోకుండా. ఉదాహరణకు 20 ఇయర్స్ అప్పుడు బాగా అకౌంట్ ఉంది, 50 ఇయర్స్ అప్పుడు ఉండకపోవచ్చు అండి. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు, నేను ఫ్యామిలీ కంప్లీట్గా కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు డౌట్స్ ఉన్నాయి, నేను నా స్పర్మ్ దాచుకోదలుచుకున్నా అంటే అదే స్త్రీలు కూడా చేయొచ్చు. నేను కెరియర్లో బాగా బిజీ ఉన్నాను కాబట్టి నా ఎగ్స్ దాచుకోండి, నేను కెరియర్ అయిపోయింది 35-40 ఇయర్స్కి నేను ఫ్రీ ఉంటే అప్పుడు మళ్ళీ అదే ఎగ్స్ తీసుకుంటే, ఏ ఏజ్లో అయితే ఎగ్స్ తీసుకున్నామో ఆ ఏజ్లో ఎగ్స్ ఉంటాయి. ఉదాహరణకు అమ్మాయికి 25 ఇయర్స్ అప్పుడు ఎగ్స్ తీసాం, ఆమె 35 ఇయర్స్ అప్పుడు వాడుతుంది అనుకోండి. ఆ ఎగ్ యొక్క వయసు ఎంత అంటే 25 ఇయర్స్ అండి. అంటే యంగ్స్టర్గా ఇచ్చింది కాబట్టి దాని యొక్క హెల్త్ బాగుంటుంది. అందుకే మెజారిటీ ఆఫ్ సెలబ్రిటీ లేడీస్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, మోడల్స్ కానీ యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఎగ్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు, కొంత ఫ్రీ అయిన తర్వాత వాళ్ళు వాడుకుంటున్నారు. తద్వారా వాళ్ళ బిడ్డలకి ఎటువంటి జెనెటిక్ డిస్టర్బెన్స్ లేకుండా మంచి ఆరోగ్యవంతులు, విజ్ఞానవంతులు, మేధా సంపన్నులు ఈ సమాజాన్ని వన్నె తెచ్చే వాళ్ళు కావాలని ఆశపడుతున్నారు. దానికి మేము తప్పకుండా దోహదపడుతున్నాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మా ప్రేక్షకుల సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు. ఇక డాక్టర్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. ఇది వాళ్ళ నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమం. కీప్ వాచింగ్ స్వతంత్ర.
ధన్యవాదాలు.